హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. మన లేడీస్ అందరికీ ప్రతి మంత్ కూడా ప్రొవిజన్స్ తీసుకొచ్చుకోవటం ఒక టాస్క్లా ఉంటుందండి. ఏమేమి అయిపోయాయి, ఎలా లిస్ట్ అవుట్ చేసుకోవాలి, ఏమేమి తీసుకొచ్చుకోవాలి, ఎక్స్ట్రా ఏమేమి పడుతుంది మంత్లీ అనేది అవన్నీ కూడా ప్లాన్ చేసుకోవటం, ప్రొవిజన్స్ అవన్నీ కూడా తీసుకొచ్చుకోవటం, ముందు రోజు ఏవైనా సరే ఏమున్నాయి ఏం లేవనేది చెక్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మంత్లీ రొటీన్లు అయితే యాడ్ చేసుకుంటూ ఉంటారు. అది కూడా మనకు ఒక టాస్క్లా ఉంటుందన్నమాట. అంటే ఏదైనా ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి. ఇప్పటివరకంటే సమ్మర్ కాబట్టి ముందు ఫెస్టివల్స్కి కావాల్సినవి కూడా అన్నీ మనం ఒకసారి తీసుకొచ్చుకున్నామంటే ప్రతిసారి కూడా చిన్న వాటికి షాపుల వెంట ప్రతిరోజు వెళ్ళటం అయితే నాకు ఇష్టం ఉండదండి. మంత్లీ ఒకసారి ప్రొవిజన్స్ అన్నీ తీసుకొచ్చుకొని మధ్యలో ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప షాప్స్కి అలా ప్రతిసారి వెళ్ళాలంటే నాకు కొంచెం చిరాగ్గా ఉంటుందన్నమాట. ఉదయాన్నే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసి లంచ్ ప్రిపేర్ చేసి షాపింగ్కి వెళ్తున్నాం ఈరోజు. ఇది కారా చట్నీ అండి. టమాటా, ఉల్లిపాయ, ఎండుమిర్చి, కొంచెం చింతపండు, సాల్ట్ వేసేసి మనం మిక్సీ పట్టేసుకొని దీంట్లో పోపు వేసేసుకుంటే ఇది మనకి 3-4-5 డేస్ అయితే పాడవదనమాట. అదే ఇవన్నీ కూడా వాడ్చుకోవాలి, ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక్క రోజులోనే అయిపోతుందండి, అంత టేస్టీగా ఉంటుంది. చట్నీ ప్రిపేర్ అయిపోయేలోపు పల్లీలు కూడా వేయించి పెడుతున్నాను. పల్లీలు ఫ్రై చేసినవి అయిపోయినాయి అనమాట. అందుకే ఈరోజు కారా చట్నీ చేశాను. చాలా బాగుందండి. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. ఎప్పుడు మనకి పల్లీలు, పుట్నాలు, కొబ్బరి చట్నీ ఇలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. మన డిఫరెంట్ చట్నీ చేసామని అనిపిస్తుంది, టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. రొటీన్ కాకుండా ఇలా ప్రిపేర్ చేసుకున్న దాంట్లో పోపు వేసుకున్నామంటే మనకి తినడానికి రెడీ అయిపోతుంది. దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే అంత నాకు అనిపించదండి. ఇడ్లీ, దోశలోకి బాగుంటుంది. దోశపిండి కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ మధ్య ప్రతి దోశపిండిలో కూడా మినపప్పుతో పాటు రాగులు కానీ, జొన్నలు కానీ, మిల్లెట్స్, సామలు కానీ, కొర్రలు కానీ అలా యాడ్ చేసుకుంటున్నాను. ఒక గ్లాస్ మినపప్పుకి మనకి 1:2 రేషియోలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయినాక కుకింగ్ చేసేసుకొని మొత్తం ఇంట్లో పని అన్నీ చేసేసుకున్నానండి. అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి ప్రొవిజన్ డిమార్ట్కి అయితే వచ్చామండి. చూశారు కదా పిల్లల గొడవ ఎలా ఉందో. ఫస్ట్ అయితే నేను పప్పులు ఇవన్నీ వాటితోటి స్టార్ట్ చేసుకుంటాను. ఎక్కువగా మాకు కందిపప్పు, మినపప్పు అవి ఎక్కువగా పడుతూ ఉంటాయండి. మాకనే కాదు ప్రతి ఒక్క ఫ్యామిలీస్లో కూడా ఎక్కువగా మనం సౌత్ ఇండియన్ వాళ్ళము బ్రేక్ఫాస్ట్ ప్రతిరోజు కూడా ఇడ్లీ, దోశ ఇలా ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా. గారెలకని అలా ఎక్కువగా పడతాయన్నమాట. ఆ రెండు నాకు పూజకు కావాల్సినవి కూడా మనకి శ్రావణ మాసం అలా వస్తుంది కదండి. చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఈ టైప్ గంధపు గిన్నె అలాంటివి ఉన్నాయి నా దగ్గర. ప్లేట్స్ కూడా చాలా బాగున్నాయి. మనం దీపారాధన కుందులు పెట్టుకునేవి చిన్న ప్రమిదలు కూడా చాలా బాగున్నాయండి. క్యూట్గా, మందంగా, చాలా వెయిట్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి చూసారు కదా, చాలా బాగున్నాయి. దీని మీద 179 ఉంది, బట్ 149 అనమాట. డిమార్ట్ ప్రైజ్ వచ్చేసి మనకి దాంట్లో కొంచెం ఒక 30 రూపీస్ అలా లెస్ ఉంది. ఇవైతే చాలా బరువుగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఎవరైనా దీపారాధన కుందులు అలా ఈ మోడల్ లేకపోతే తీసుకోండి, చాలా బాగుంటుంది. దీపావళి టైంలో కానీ రెగ్యులర్గా తులసమ్మ చెట్టు మనకి అంటే గూడులా ఉంటుంది కదా, అలా పెట్టుకోవటానికి కూడా ఇవైతే సింగిల్ ఒత్తి అనమాట. మనం ఒత్తి ఎక్కించుకుంటే బాగుంటుంది. దీనికి స్టాండ్స్ అవి అక్కర్లేదనమాట. మనకి దీపం మసి అది కూడా అంటదు ఈ సింగిల్ ఒత్తివి. ఇవి ఎక్కువగా మనం పూజలు, వరలక్ష్మి వ్రతం, గణేష్ చతుర్థి అలా పెద్ద పూజలకి ఉపయోగించే ప్రమిదలు కూడా ఉన్నాయి. వాటితో పాటు మనకి బాండ్లీలు కానీ, డిషెస్ చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఎక్కువగా మనం ఇప్పుడు కొత్తగా
ఊర్లకి అలా వెళ్ళి వస్తూ ఉంటారు కదా, కొన్ని కొన్ని కిచెన్లో కూడా కొత్త ఐటమ్స్ అలా యాడ్ చేసుకుంటూ ఉంటారనమాట. మనం ఇయర్లీ అంతా కూడా వాడి కొన్ని కొన్ని ఐటమ్స్ పాడైపోతూ ఉంటాయి, కొన్ని కొన్ని కొత్తవి మనం కిచెన్లో యాడ్ చేసుకుని ఉంటాయి. అలాంటివి ఇప్పుడు మనకి ఎక్కువగా స్టాక్ అది చాలా బాగుందండి. ఇవంతా కూడా మనకి ప్రెస్సింగ్ ఇవి అన్నమాట. ఆలు కానీ ఏదైనా స్మాష్ చేసుకుంటాం కదా, ఆ స్మాష్ చేసుకునే వుడ్ స్టాండ్స్లు అనమాట. ఎన్ని ఉన్నా మనకి ఫోర్కు స్పూన్లు మాత్రం ఎక్కువ పడతాయండి. ఈ ప్లేట్ కూడా బ్రాస్ది చాలా బాగుంది, పూజకు కూడా ఉపయోగించుకోవచ్చు, మనం లంచ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో పువ్వులు, ఫ్రూట్స్ అన్నీ పెట్టుకోవచ్చు. దేవుడి దగ్గర పెద్ద సైజు బాగుంది. ప్లెయిన్ మనం తోముకోవటానికి కూడా బాగుంటుంది. ఇంకోటి వచ్చేసి పిల్లల క్యారేజెస్ ఉంటాయి కదా, స్కూల్స్ అలా స్టార్ట్ అవుతున్నాయి కదా, కాలేజ్లు, చాలామంది సింపుల్గా ఇలా స్టీల్ బాక్సులు అలా యూస్ చేస్తూ ఉంటారు. ఈ ప్లేట్ కూడా చాలా బాగా నచ్చిందండి నాకు. అంటే కామాక్షి ప్రమిద అలా పెట్టుకొని ఫ్లవర్ డెకరేషన్ అలా చేసుకొని, ఇది కూడా ప్లెయిన్ ప్లేట్ అనమాట. మనకి ఎక్కువగా వాష్ చేసుకోవటానికి క్లీనింగ్కి బాగా మనకి ఇబ్బంది లేకుండా ఉండేవి తీసుకోవాలి. ఎక్కువగా మనకి గార్వింగ్స్ అంటే డిజైన్స్ ఇలా ఉంటే వాటికి మధ్య మధ్యలో మనకి బ్లాక్ కలర్ వస్తుందన్నమాట. టాప్స్ కూడా కాలేజీలు అవి స్టార్ట్ అవుతున్నాయి కదా, పిల్లలకి నైట్ డ్రెస్సులు కానీ చాలా బాగున్నాయండి. మనకి పెప్పర్ బాటిల్స్, సాల్ట్ అండ్ పెప్పర్స్ ఉంటాయి కదా, అవి కూడా మనకి స్టీల్ టైప్లో చాలా బాగా ఉన్నాయన్నమాట. బౌల్స్ కానీ తక్కువ 39 రూపీస్, 29, 25 రూపీస్ దగ్గర నుంచి స్టార్టింగ్ 19 రూపీస్ నుంచి కూడా స్టార్టింగ్లో ఉన్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా మనం ఇయర్లీ ఒక్కసారి ఇలాంటి ఐటమ్స్ బయట మనకి ప్లాట్ఫామ్ మీద అలా 10 రూపాయలకి 15 రూపాయలకి కప్స్ ఇవి కొనే కంటే ఇక్కడ క్వాలిటీ బాగుందనమాట. ఇవన్నీ కూడా ప్రొవిజన్స్ అన్నీ తీసుకొచ్చుకోవటం ఒక టాస్క్ అయితే, సర్దుకోవటం ఇంకోటి ఉంటుందండి. ఫస్ట్ అన్నీ తెచ్చుకున్నాక దేవుడు సామాన్లు అన్నీ ఒక వైపు పెట్టేసుకుంటాను, ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఒక చోట అలా, అంటే సబ్బులు, సర్ఫులు ఇలాంటివన్నీ, లిక్విడ్స్ ఇవన్నీ కూడా ఇట్లా డివైడ్ చేసుకున్నామంటే మనం సర్దుకోవటం ఈజీగా ఉంటుంది. ఈ సంచి కూడా క్లాత్ బ్యాగ్ ఉంది కదా, అందులో కొబ్బరికాయలు తెచ్చుకుంటానండి ఎప్పుడు కూడా నేను. కొబ్బరికాయలు మనకి అందులో సమ్మర్ కదా, ఇప్పుడు తడి బ్యాగ్లో మనం కొబ్బరికాయలు పెట్టుకున్నామంటే అందులో ఇలాంటి క్లాత్ బ్యాగ్లో మనకి రిలయన్స్ మార్ట్స్లో, డిమార్ట్స్ అలాంటి వాటి చోటి ఇవి దొరుకుతాయి బ్యాగ్లు. ఇలాంటి బ్యాగ్స్ మనం లేదు అంటే ఒక క్లాత్ బ్యాగ్ మనం స్టిచ్ చేసుకొని అయినా సరే కొబ్బరికాయలు ఇలా స్టోర్ చేసుకుంటే సమ్మర్లో కానీ వింటర్లో కానీ తొందరగా మురిగిపోకుండా, అందులో వాటర్ అనేది అబ్జర్వ్ అవ్వకుండా మనకి చక్కగా దేవుళ్ళకు కొట్టినప్పుడు పాడవకుండా బాగుంటాయండి. ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది, బాగా యూజ్ చేసుకోండి. ఇలాంటి తడి బ్యాగ్లో మనం కోకోనట్స్ కానీ ఫ్రూట్స్ కానీ బ్లాక్ కలర్గా అయిపోతుంటాయి కదా, బనానాస్ అవి కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువగా నేను మళ్ళీ మీల్ మేకర్ కూడా ఎక్కువ వాడతానండి, ప్రోటీన్, అందుకనేసి అవి కూడా నేను ఎక్కువ తీసుకొచ్చుకున్నాను. తర్వాత టిష్యూస్ కానీ సాక్స్లు మనకి డీమార్ట్కి ప్రొవిజన్స్ అని వెళ్తామండి, మిగతావి తీసుకొచ్చుకోవటం ఎక్కువ ఉంటుందన్నమాట. బ్రూ కూడా మేము అన్ని వెరైటీస్ వాడతామన్నమాట. ఎక్కువగా మనకి సన్ రైజ్ అండ్ నెస్కేఫే అది బాగా నచ్చుద్ది మా హస్బెండ్కి. బ్రూ మిగతావి కాంటినెంటల్ అయితే నాకు నచ్చుద్ది అనమాట. అలా కొన్ని కొన్ని ఐటమ్స్ నచ్చినవి తెచ్చుకునేవి, ఏమి కొలాబరేషన్ కాదు, మేము తీసుకొచ్చుకునేవి చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా చియా సీడ్స్, తర్వాత పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ కూడా ఓట్స్లో అలా వేసుకొని మార్నింగ్ టైంలో అలా తీసుకోవటానికి. ఇది వచ్చి మిల్క్ పౌడర్ అండి. మిల్క్ పౌడర్ కూడా ఎప్పుడైనా మనకి గెస్ట్లు అలా వచ్చినప్పుడు పాలు అది మనకి స్టోర్ ఎక్కువ లేకపోతే మిల్క్ పౌడర్తో చాయ్ అలా పెట్టుకోవటానికి బాగుంటుంది. అందుకని ఎప్పుడైనా ఎమర్జెన్సీకి యూజ్ అవుతుందనేసి అలా ఒక హాఫ్ అంటే 500 గ్రామ్స్ అలా తీసుకొచ్చి పెట్టుకున్నాను.
మిగతావన్నీ కూడా ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా మనకి బల్క్లో తెచ్చుకుంటే ఇవి యూజ్ అవుతుందండి. చిన్న చిన్న ప్యాకెట్స్ మనకి 100 గ్రామ్స్ 70 రూపీస్ 80 రూపీస్ కొనే కాడికి అక్కడ మనకి హాఫ్ కిలో వచ్చేసి 180 రూపీస్ అలా పడుతుందన్నమాట. జీరా అవన్నీ తక్కువగానే ఉన్నాయి కాస్ట్లు నాకు. ఆ తర్వాత ప్రొవిజన్స్ తీసుకొచ్చుకున్న తర్వాత డబ్బాల్లో ఇలా అన్నీ కూడా ఫిల్ చేసి పెట్టేసుకొని ఏదైనా ఎందులో అయినా తక్కువ ఉందంటే అందులో పోసేసుకుంటాను. కొత్తగా తీసుకొచ్చుకున్నవి మాత్రం అవి అయిపోయినాక ప్యాకింగ్ అది పెట్టేసుకుంటా. తర్వాత వచ్చేసి ఇది మనకి చెన్నా ఉంటుంది కదా, ఫ్రైడ్ చెన్నాతోటి చేస్తానన్నమాట. జావా బీహారీ ఫేమస్ అన్నమాట ఇది. ఇందులో కొంచెం నిమ్మకాయ రసం, కూలింగ్ వాటర్, బ్లాక్ సాల్ట్, షుగర్ వేసేసుకొని కలుపుకొని తాగొచ్చు. చాలా బాగుంటుంది. సత్తు జావ అంటారు దీన్ని స్వీట్ కూడా తాగొచ్చు, హాట్ కూడా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.